తుమ్మల నాగేశ్వరరావుపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఖమ్మం దాడి ఘటనలో రైతులుంటే వారి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటున్నా అన్నమాట నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి జీవితంలో వెనుదిరిగిన చరిత్రనే లేదు. నా ఇంట్లో అశుభం జరిగి, నా ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగి నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగిపోయిన తప్ప దమ్మున్నాడు ఎవడున్నాడో ఆపమని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారిని సవాలు విసురుతున్నా. నీలాంటి తలమాసిన వాళ్లకు భయపడేటోడు ఎవడు లేడు ఇక్కడ. అన్న నందమూరి తారక రామారావు పెట్టిన ఆయన వారసులం ఉన్నాం ఇక్కడ. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి సవినయంగా తుమ్మల గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నిజంగానే నిజాయితీ పరులే అయితే, నిజంగానే ఖమ్మం జిల్లా బిడ్డలే అయితే మీ మాటను మీరు నిలబెట్టుకోండి. ఒకవేళ రౌడీలు అయితే మళ్ళీ ఇక్కడి నుంచి బేడీలేసి తీసుకుపో. లేదా వాళ్ళు నిజమైన రైతులైతే కలెక్టరేట్ సాక్షిగా వాళ్ళ కాళ్ళు గడిగి కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ కాళ్ళు గడిగిన నీళ్లు తల మీద చల్లుకుంటే కూడా నీ పాపాలు పోవు తుమ్మల నాగేశ్వరరావు గారు అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా.